హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి ఖజానా కోసం క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి మొదలైన ఖజానా పంపిణీ ఇంకా కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆలయ ప్రతినిధులు. ప్రతి ఏటా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కాయిన్స్ తీసుకుంటామంటున్నారు భక్తులు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి టెంపుల్ కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. నిన్న నుంచి కూడా జనాలు వస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఖజానా పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు భాగ్యలక్ష్మి టెంపుల్ నిర్వాహకులు ఉన్నారు. దీపావళి సందర్భంగా ఖజానా పంపిణీ చేస్తున్నారు కదా, దాని గురించి కొంచెం చెప్పండి. నిన్న స్టార్ట్ అయింది అంటున్నారు, ఎంతమంది వరకు ఇస్తున్నారు? ఇది దీపావళి పండుగ ఏదైతే ఇక్కడ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో మొదలైంది, ఇది 29వ తేదీ నుంచి మొదలైన ఈ పండుగ 3వ తేదీ వరకు కొనసాగుతుంది. అలాగే నిన్న సాయంత్రం అమ్మవారి ఆరతి నుంచి మొదలైన ఈ ఖజానా పంపిణీ ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కంటిన్యూగా కొనసాగుతుందండి. ఎంతమందికి ఖజానా పంపిణీ చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చే వారి కోసం? మీరు చూడొచ్చండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓవరాల్గా 4-5 లక్షల జనాలు ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటారు దీపావళికి. అయితే ఈ సంవత్సరం ఇంకా పెరిగే అవకాశం ఉన్నది కానీ తగ్గే అవకాశం అయితే లేదు. అలాగే అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక బ్యారికేడింగ్ చేపించి అందరూ నిదానంగా దర్శనంకి రావాలి, అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైతే ఖజానా గుడిలో అందరికీ ఇస్తున్నారు ఆ ఖజానా తీసుకొని వెళ్ళాలని మేము మంచిగా ఏర్పాట్లన్నీ చేసినామండి. అంటే ఈ ఖజానాకు వచ్చే వాళ్ళ కోసం స్పెషల్గా ఏమైనా టైమింగ్స్ ఉన్నాయా, లేదంటే 24 అవర్స్ ఇస్తున్నారు? నిన్న కూడా అర్ధరాత్రి వరకు ఇచ్చామన్నారు, నైట్ మొత్తం కంటిన్యూ అవుతుందా ఎలా? లేదండి, టైమింగ్స్ ఏం లేదు. నిన్న సాయంత్రం 7 గంటలకు మొదలైన ఈ పంపిణీ ఇది 3 రోజులు ఇలాగే కొనసాగుతుంది. అమ్మవారి ఆలయం కూడా భక్తులందరి గురించి క్లోజ్ కాదు, ఇది కంటిన్యూగా ఆలయం 3 రోజుల పాటు ఓపెనే ఉంటుందండి. ఓవరాల్గా నిన్న సాయంత్రం 7 గంటలకి ప్రారంభమైన ఈ ఖజానా పంపిణీ మరో 2 రోజుల పాటు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. నిన్న నుంచి కూడా కంటిన్యూగా జనాలు వస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, ఎడతెరిపి లేకుండా జనాలు వస్తూనే ఉన్నారని చెప్పొచ్చు. నార్మల్ పబ్లిక్తో పాటు విఐపి వచ్చే వాళ్ళ కోసం కూడా సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. విఐపి వాళ్ళ కోసం కూడా అరేంజ్మెంట్ ఏర్పాటు చేశారు. కొంతమంది భక్తులు ఉన్నారు మనతో పాటు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చారు? నేను సైదాబాద్ నుంచి వచ్చానండి. ప్రతి సంవత్సరము ఆనవతిగా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తుంటాను ఫ్యామిలీతో పాటు. ప్రతి సంవత్సరం యాక్చువల్లీ ఎప్పుడు రష్ ఉంటుంది, ఈ సంవత్సరం ఇంకా రష్ అనిపిస్తుంది. ఎర్లీ అవర్స్ 5 o'clock వస్తేనేమో మా రష్ తక్కువ ఉంటుంది. ఇక మాకు ఒక అదృష్టంగా భావిస్తాం. ఈ కాయిన్ తీసుకుంటే ప్రతి సంవత్సరం తీసుకుంటాము, ఒక ఆనవాయితీగా తీసుకుంటాము. ఇవి తీసుకొని కొన్ని ఎక్కువ దొరికితే చుట్టాలకు కూడా, ఫ్రెండ్స్ కూడా ఇస్తుంటామండి. భాగ్యలక్ష్మి అమ్మవారు మా అనుగ్రహం మా అందరికీ ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అరేంజ్మెంట్స్ కింద బాగుంది, చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాము, కాయిన్ తీసుకుంటాము. ఈసారి ఫుల్ రష్ ఉందని ఇక్కడ నిల్చున్నాం, వెయిట్ చేస్తున్నాం. దొరికితే తీసుకొని వెళ్తాం అమ్మవారికి. ఈ రోజు కూడా దీపావళి అమావాస్య కదా, 2 రోజులు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అందుకే రష్ ఉంది ఈ రోజు. మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడే అండి, చాలా బాగుంటుందండి. ప్రతి ఇయర్ వస్తాము మేము, ప్రతి ఇయర్ నైట్ వచ్చి తీసుకుంటాము. ఎక్స్ట్రా ఉంటే మాకు చుట్టాల వాళ్ళకి కూడా ఇస్తాము. సో ఇది చూడొచ్చు మనము, అంటే అర్ధరాత్రి కూడా క్యూ లైన్లో అయితే జనాలు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది విజువల్స్లలో. అంటే మరో 2 రోజుల పాటు దాదాపుగా 4 లక్షల మంది వరకు కాయిన్స్ పంపిణీ చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఓవర్ టు స్టూడియో.